పాదయాత్ర చివరి రోజు మనకు వచ్చి ఈ భూకాలమ్మ దేవాలయం నందు అన్నదాత అయినటువంటి ఉల్చాల వాస్తవ్యులు సమర్థ సేవా ఫౌండేషన్ కమిటీ సభ్యుడు అయినటువంటి వెంకటరమణ గారు, అదేవిధంగా మనకి ఈరోజు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భక్తులు కూడా దాదాపుగా మన పాదయాత్రలో మహిమ గ్రహించి మనకు అన్నదాన ప్రసాదం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వారికి వారి కుటుంబ సభ్యులపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ సుఖీభవ. ఓం నమో వెంకటేశాయ, ఓ వెంకటేశాయ, ఓం నమాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ. లక్ష్మీరమణ గోవిందా, జలవరద గోవిందా, దేవరద గోవిందా, రమణ గోవిందా. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, మనకు వచ్చేసి ఈ దర్శన సౌకర్యం గురించి కొద్దిగా విన్నపం చేయాలి. ఏముందంటే మనం ఎక్కువ మంది ఇంతమంది వస్తారని అనుకోలేదు. మనం ముఖవరపల్లి లిస్ట్ రాసినందుకు ఎక్కువ మంది దాదాపు అంటే 400 మంది 450 మంది అయ్యారు. మనకు వచ్చేసి పర్మిషన్ 300 మందికి, అంటే వాళ్ళు మనకు ఫ్రీ దర్శనం ఏర్పాటు చేశారు. అందులో మనం ఎవరిని పంపించినా, ఎవరిని 50 మందిని పక్కకి వేరే దారులు పంపించినా మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అయినా మొత్తం ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ముందు జాగ్రత్తగా శ్రీనివాసంలో ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని జిరాక్స్ అయినా పర్వాలేదు, ఎవరు టోకన్ మనం తీసుకుందాం. వీలైతే ఆ దారి, వీలు కాకుంటే మన దారి. కాబట్టి మనం రెండింటి సిద్ధంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం తీరా మనం టోకన్ లేకుండా తిరుమల కొండ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనకు 300 మందికి మిగతా 150 మందికి మాకు ఇవ్వము అని మనకు చెప్తే ఎవరికి లేని పక్షంలో మనకు ఒక్కరికి లేకుండా దర్శనం లేకుండా చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మేమందరం ఇందాక గ్రామ ముఖ్య నాయకుడిని పెద్దల్ని ఇందాక మాట్లాడడం జరిగింది. కాబట్టి మన వంతుగా ఎవరి ఆధార్ కార్డు ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా తెప్పించుకొని ఇప్పుడు రాత్రి అంటే ఎవరంటే ముందు వెళ్ళకపోకుండా రేపు పొద్దున దర్శనానికి ఏ సమయాన్ని మనం అక్కడ అడిగి టోకన్ తీసుకుందాం. తీసుకొని ఉదయం మామూలు టైంకి వెళ్దాం. మామూలు మ్యాక్సిమం 90 భాగాలు టోటల్ అందరికీ దర్శనం కావాలని మనం. కాబట్టి దేవుని వేసి మన ప్రయత్నం మనం చేద్దాం స్వామి. అందరూ ఈ విన్నపాన్ని మీరందరూ గ్రహించి ఏమాత్రం పొరపాటు పడకుండా, అంటే ముందు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏది ఈరోజు ఈ విధంగా అనుకోదండి. మా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. కాబట్టి లిమిటెడ్ పెట్టారు వాళ్ళు. లేదా 650 మందికి ఇస్తాం. మేము లెటర్లోనే 650 మంది పెట్టాము. వాళ్ళు ఈరోజు 300 మంది తగ్గించారు. కాబట్టి ఏమాత్రం ఇప్పుడు 150 మంది చెప్పారు కాబట్టి ఇబ్బంది పడతాం కదా. ఏ ఊరి వాళ్ళు